హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ పర్వర్ ఛానల్. పలక చూసారా, వామికకి బోర్లా పడితే బొబ్బట్లు చేసాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వామిక కోసం చేసే హ్యాపీ మూమెంట్ కాబట్టి నేను కొంచెం రెడీ అవ్వాలని చెప్పి శారీ అయితే కట్టుకున్నాను. ఇంతవరకు ఈ కలర్ శారీ కట్టలేదని చెప్పి నేను శారీ ఇష్టంతో తీసుకున్నాను అనమాట. సో సింపుల్ గా రెడీ అయ్యాను, అదే కదా మనకు కావాల్సింది. నేను రెడీ అయిన తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ డెకరేషన్ ప్లాన్ ఉండే అనమాట, ఇలా చేద్దామని. అందుకని చెప్పి మా అత్తయ్యతో ముందు రోజే మార్కెట్ లో ఈ అరిటాకులు తెప్పించా అనమాట. తీసుకునేటప్పుడే అక్కడ వాళ్ళతో ప్లేట్ సైజ్ షేప్ లో కట్ చేపిమని చెప్పాను. సో చాప మీద వైట్ బెడ్ షీట్ వేసి ఇంకా అరిటాకులు రౌండ్ గా కట్ చేపించాం కదా, సో అవి 1 by 1 రౌండ్ గా పెట్టామన్నమాట. అలా 11 12 వచ్చాయి. అండ్ సర్కిల్లో మొత్తం పెట్టేశాక ఇంకా బొబ్బట్లు కూడా 1 by 1 పెట్టేశాము. అయితే ఇక్కడ బొబ్బట్లు మేమే చేద్దాం అనుకున్నాం కానీ టైం లేదు. సో అందుకని చెప్పి అరిటాకులతో పాటు బొబ్బట్లు కూడా తెప్పించాను అనమాట. యాక్చువల్లీ మన ఓన్గా బొబ్బట్లు ఇంట్లో చేసుకొని చేస్తే ఇంకా హడావిడి మంచిగా ఉండేది. మిన్నికి కూడా ముందే ఇన్ఫామ్ చేశాను, వామికకి బొబ్బట్లు డెకరేషన్ చేద్దాం మిన్ని అనగానే మంచిగా రెడీ అయ్యి వచ్చేసింది. అరిటాకు మంచిగా అనగాలంటే మధ్యలోది గట్టిగా ప్రెస్ చేస్తే మంచిగా అణిగిపోయింది. సో అప్పుడు డెకరేషన్ కూడా ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఇంకా మేము డెకరేషన్ చేస్తూ ఉంటే పక్క నుంచి మా వామిక ఒకటే ఇంకెంతసేపు మమ్మీ బొబ్బట్లు తినేసేయాలి అన్నట్టు హుషారుతో ఉంది. నేను రెడీ అవ్వక ముందే పడుకోబెట్టాను, మళ్ళీ లెగిస్తే అవ్వదని చెప్పి. ఇంకా డెకరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడు లెగిసింది. ఫైనల్లీ బంతిపూలు అండ్ గులాబ్ పూలతో డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాము. చుట్టూ అలా వేసి సైడ్స్ ఏమో హ్యాంగింగ్స్ వేసాము. 1 2 3 వామికాకి గవర్ల పడితే బొబ్బట్లు వేస్తున్నాము. ఇంకా మనం రెడీ అయితే సరిపోదు కదా, మెయిన్ క్యాండిడేట్ రెడీ అవ్వాలి. ఇంకా బొబ్బట్ల ఫంక్షన్ కాబట్టి కొంచెం ట్రెడిషనల్ గా ఉండాలి కదా అని పట్టులంగా వేసాను. ఇది మా మర్ది పెళ్లికి వేసాను, అప్పుడు కొంచెం లూజ్ ఉండే కానీ ఇప్పుడు మంచిగా ఫిక్స్ అయింది. అందరికి కూడా మంచిగా చూపిస్తుంది నేను లంగా జాకెట్ వేసుకున్నాను చెప్పి. మొత్తం రెడీ చేసాక గుర్తొచ్చింది స్లేట్ మీద రాస్తే బాగుంటుందని. ఇంకా అన్నప్రసన్నకి తీసుకున్న స్లేట్ ఉంటే దాని మీద రాసాను బోర్లా పడితే బొబ్బట్లు అని చెప్పి. ఇంకా స్లేట్ తీసుకొచ్చి టాప్ కార్నర్ లో పెడితే అప్పుడు డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయినట్టు అనిపించింది. నార్మల్ గా బొబ్బట్లే తినాలనిపిస్తుంది, ఇంకా అరిటాకులో పెట్టేసరికి మంచి వైబ్ వచ్చింది అనమాట. ఎప్పుడెప్పుడు తినాలని ఉంది నాకైతే. మధ్యలో పడుకోబెట్టే ముందు కొద్దిసేపు ఆడిపించాము, మళ్ళీ పడుకోబెడితే ఎక్కడ ఏడ్చిద్దాం అని చెప్పి. అండ్ ఆల్సో ఫొటోస్ కూడా కావాలి కదా. డెకరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత యాక్టివ్గా ఉందో, రెడీ చేసినంత వరకు కూడా కొంచెం సేపు బాగానే ఉంది. ఇంకా తర్వాత చూడండి నిద్ర వచ్చిందేమో, ఒకటే చికాకు చేస్తుంది, అస్సలు ఎవరు ఎత్తుకున్నా ఆగట్లేదు. ఎదురుగా వాళ్ళ తాతయ్య నానమ్మ పిన్ని బాబాయ్ అందరూ పలకరిస్తుంటే చూస్తుంది, కానీ నిద్ర వల్లేమో కళ్ళు చిన్నగా అయిపోతున్నాయి. ఇంకా లేట్ చేస్తే ఫైనల్లీ నిద్రపోయేటట్టుందని చెప్పి త్వరగా పడుకోబెట్టాము. మధ్యలో డెకరేషన్ మధ్యలో పడుకోబెట్టగానే ఒక మంచి వైబ్ అనిపించింది నాకైతే. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే స్టార్టింగ్ బోర్లా పడతారు కదా ఫస్ట్ టైం, సో ఆ టైంలో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం అక్కడ పడుకోబెడితే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కదా బోర్లా పడడానికి, అప్పుడు బాగుంటుందిలే అని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఇంకా అలా డిలే అవుతూ వచ్చిందనమాట. పడుకోబెట్టగానే అలా అందరికీ ఒక లుక్ వేసుకొని బోర్లా పడాలా వద్దా అన్నట్టు చూసింది. వామిక ఫస్ట్ మైల్ స్టోన్ కదా, మాకైతే చాలా ఎగ్జైట్మెంట్, చాలా హ్యాపీగా ఉంది. 3 2 1 మాకు మంచిగా అనిపించి ఇంకొకసారి కూడా ట్రై చేపించాము, అంటే ఒక 3 times చేస్తే బాగుంటుందని. చూసారా ముక్కు నలిపేసుకుంటుంది, ఎంత నిద్ర వస్తుందో. కానీ మా కోసం ఎంతసేపు వేసినా అన్నిసార్లు బోర్లా పడుతూనే ఉంది. బోర్లా పడిన తర్వాత ఒక బొబ్బట్ అయితే టచ్ చేసింది. సో దాన్ని కొంచెం అన్న టేస్ట్ చూపిద్దామని చెప్పి అలా నేను మధ్యలో కూర్చోబెట్టుకొని కొంచెం అలా లైట్గా టేస్ట్ చూపించాను. మొత్తం ఇస్తే కూడా తినేటట్టే ఉంది. లాక్కొని పీక్కొని పట్టుకున్నా నా నోట్లో పెట్టనివ్వరు అనుకుందేమో, ఇంకా కొంచెంతో అడ్జస్ట్ అయిపోయింది. ఒకటి మర్చిపోయాము, అదేంటంటే ఇట్లా అరిటాకుల్లో పడుకోబెట్టడం అనమాట.
గుర్తులేదు స్టార్టింగ్ లో. సో మళ్ళీ పడుకోబెట్టాము అరిటాకు వేసి. ఒక మంచి లుక్ వచ్చింది అరిటాకు మీద పడుకోబెట్టగానే. కానీ వామికకే ఫుల్ చికాకు వేస్తుంది. ఇంకా మేము, మా అత్తయ్య వాళ్ళు, ఇంకా బాల వాళ్ళు అందరం కలిసి అయితే ఫొటోస్ తీసుకున్నాము వామికతో. కూర్చోబెట్టుకున్నాక అప్పుడు కొంచెం కూల్ అయింది. ఇదిగో ఏ వామి ఫైనల్ గా ఇక వామికతో అందరికి బొబ్బట్లు అయితే ఇప్పించాము. అందరికి ఇవ్వడమేమో కానీ ఫస్ట్ అదే తినేలా ఉంది. పిలిచావంట వదిలేసి వెళ్ళిపోతుంది. బెస్ట్ ఏంటంటే వామికకి పాపం నిద్ర వచ్చిన అంతసేపు ఆపుకుంది మా అందరి కోసం. ఫైనల్లీ హ్యాపీగా బోర్లా పడితే బొబ్బట్లు కంప్లీట్ చేసాము. ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, మేము ముగ్గురం మ్యాచింగ్ కలర్ వేసుకున్నాము. అది ఇంకా నాకు హ్యాపీ అనిపించింది. ఈ ఫ్రేమ్ మాత్రం మర్చిపోలేని మూమెంట్ అనే చెప్పాలి. నా ఫస్ట్ మైల్ స్టోన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా హ్యాపీ నేను కూడా. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.